ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల అతిపెద్ద పండుగ క్రిస్మస్. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఉన్న ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఉన్నాం. క్రిస్మస్ సంబంధించిన ఏర్పాట్లు అలాగే క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటారో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చర్చి లోపలికి వచ్చేసాం. చూసుకున్నట్టయితే చర్చి ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఒకసారి ఫాదర్ గారితో మాట్లాడదాం. నమస్కారం ఫాదర్ గారు, ముందుగా సుమన్ టీవీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు. మీ అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీ ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలను ఇచ్చే సుమన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మీ అందరికీ కూడా క్రీస్తు పుట్టుక శుభాకాంక్షలు, దీవెనలు అందజేస్తున్నాను. ఫాదర్ గారు, చర్చి చూసుకున్నట్టయితే ఎంతో అందంగా చాలా బాగుంది. ఈ చర్చి ఎప్పుడు నిర్మాణం జరిగింది? ఈ చర్చి యొక్క చరిత్ర ఒకసారి చెప్పండి ఫాదర్ గారు. మేము ముఖ్యంగా ఈ యొక్క బ్రౌన్ వస్త్రాలు వేసుకున్న గురువులను కార్మెల్ సభ గురువులు అంటారండి. మన తెలుగు ప్రాంతానికి 1971వ సంవత్సరంలో రావటం జరిగింది. ముఖ్యంగా కొత్తగూడెం కేంద్రంగా మేము అనేక ప్రాంతాలకు, ఖమ్మానికి దగ్గరగా ఇటువైపు, అటువైపు కాటుకుపల్లి, అటువైపు అశ్వారావుపేట, ఈ అన్ని ప్రాంతాలలో యేసు ప్రభు యొక్క సువార్తను అందించడానికి 1971వ సంవత్సరంలో కేరళ ప్రాంతం నుంచి మిషనరీస్ వచ్చారు, గురువులు వచ్చారు. సో ఆ భాగంగానే ఇక్కడ ఎంతోమందికి జ్ఞానస్నానాలు ఇవ్వటం, ప్రభు సన్నిధిలోకి ఆహ్వానించడం జరిగింది. సో ఈ ప్రాంతం ముఖ్యంగా పాల్వంచ అప్పట్లో ఇలా లేకపోయినా కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక ప్రాంతంగా మేము గుర్తించి ఇక్కడ ఉన్న ఒక చిన్న దేవాలయాన్ని 1996లో తీసివేసి దాని స్థానంలో ఒక అందమైన పుణ్యక్షేత్రాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా మరియ తల్లి అంటే ఎంతో ప్రేమ చూపిస్తారు. ఆ మరియ తల్లి యొక్క బిడ్డలుగా, ఆమె యొక్క భక్తులుగా వేలాది మంది ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. అందుకే అప్పటి దేవాలయం చాలా చిన్నదిగా ఉండటం వలన ఒక అందమైన దేవాలయం నిర్మించాలని 1996లో దీన్ని శంకుస్థాపన చేశాం. కానీ ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయిన తర్వాత మళ్ళా 2013వ సంవత్సరంన జూన్ 8వ తారీఖున దీన్ని పూర్తి చేసుకొని దీని యొక్క ప్రతిష్టను చేసి దేవునికి అంకితం చేశాం. ఫాదర్ గారు, క్రిస్మస్ పండుగ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏ కార్యక్రమాలు చేస్తుంది? ముఖ్యంగా పాల్వంచ లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క పాల్వంచ పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏ పండుగ చేసినా కానీ ఎంతో ఆధ్యాత్మికంగా అన్ని హంగులతో చేసే ఒక సాంప్రదాయము ఈ యొక్క దేవాలయానికి ఉంది. కాబట్టి గత నెల రోజుల నుంచి విచారణలోని పెద్దలు కానివ్వండి, కన్యాస్త్రీలు కానివ్వండి, ఇతర గురువులు కానివ్వండి, ముఖ్యంగా యవ్వనస్తులు, ఒక యువకులందరూ కూడా ఈ యొక్క అలంకరణలు చేయటానికి ఒక నెల రోజుల నుంచి ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏదన్నంటే వాళ్ళు తయారు చేయబోయే ఆ క్రిస్మస్ క్రిబ్ ఎంతో అందంగా ఉండబోతుంది. ఎంతో వ్యయంతో కూడా దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే వేలాది మంది భక్తులు రేపటి రోజు నుంచి వారం రోజులుగా వస్తూనే ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ పండుగ కావలసిన విద్యుతీకరణ చేశాము, దేవాలయంలో అలంకరణ చేశాము, ఈ యొక్క ప్రాంగణాన్ని శుభ్రపరిచాము. అదేవిధంగా క్రిబ్ కూడా రెడీ అయిపోయింది పండుగకు. ఫాదర్ గారు, ఈ దేవాలయానికి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అని పేరు ఎందుకు పెట్టారు? ముఖ్యంగా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో యేసు తల్లి అయిన మరియమ్మ దర్శనమిస్తూ ఉంటారు. మీకు తెలుసు, విజయవాడలో ఎంతో ప్రశస్తమైన గుణదల పుణ్యక్షేత్రం ఉంది, అంటే గుణదల మాత అంటాం. అదేవిధంగా తమిళనాడులోని నాగపట్టణం దగ్గర ఉన్న వేలాంగణి పుణ్యక్షేత్రం అంటామంటే ఆ మరియ తల్లి ఎవరైతే బిడ్డలు ముఖ్యంగా అనారోగ్యంతో వస్తారో, రోగులు వస్తారో, వాళ్ళందరికీ కూడా ఆమె యొక్క మధ్యవర్తిత్వం ద్వారా, ఆమె యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. అందుకే
ఆరోగ్యమాత, ప్రతి మనిషికి కోరుకునేది ఆరోగ్యం. సో ఈ యొక్క ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రము ఇంతగా ఎదగటానికి, ఇంత ప్రశస్తి పొందటానికి కారణం ఏంటంటే ఆ మరియ తల్లి చేసే ఆరోగ్య ప్రధానం. ఎంతోమంది, మరి ముఖ్యంగా పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ దేవాలయ ఎంట్రన్స్లో ఉన్న అక్కడ ఒక మూట, చిన్న మూట కడతా ఉంటారు. ఏంటది? ఆ మొక్కు అన్నమాట. మాకు సంతానం లేదు, మేము వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది, లేదా మేము దీర్ఘకాలికమైన రోగాలతో బాధపడుతున్నాము, కావున తల్లి మాకు స్వస్థతనివ్వని అంటూ, అందుకే ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రగా పేరు పెట్టాము. 50 సంవత్సరాలు దాటింది ఈ పుణ్యక్షేత్రానికి ఆ పేరు పెట్టడం. ఎంతోమందికి తెలుసు అన్నమాట ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆరోగ్యమాతగా.